చిలకలపూడి సీతారామాంజనేయులు ఇలా పూర్తి పేరు చెబితే ఎవరికి ఆయన అంతగా గుర్తుకురారు. సింపుల్గా సిఎస్ఆర్ అని అంటే ఓహో ఆయన అంటూ మందహాసం చేస్తారు. పీలగా ఉన్న పేలిపోయే డైలాగులు చెబుతూ అందరినీ ఆకట్టుకున్న అద్భుత నటుడు సిఎస్ఆర్. ముఖ్యంగా మాయాబజార్ చిత్రంలో ఆయన పోషించిన శకుని పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తు ఉంది. ఆయన కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుంటే పొరపాటే. నటరత్న ఎన్టీఆర్ కంటే ముందే శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిపై వచ్చిన తొలి చిత్రం బాలాజీ చిత్రంలో హీరో సిఎస్ఆర్ఏ. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి యువ హీరోలు ప్రవేశించడంతో హీరో పాత్రల నుంచి తప్పుకొని క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు సిఎస్ఆర్. పాతాళ భైరవిలో రాజుగా, కన్యాశుల్కంలో రామప్ప పంతులుగా, రోజులు మారాయి చిత్రంలో జమీందారు సాగరయ్యగా, మాయాబజార్లో శకునిగా, అప్పు చేసి పప్పుకూడులో రావు బహదూర్ రామదాసుగా, ఎల్లరికెల్లో గోవిందయ్యగా, జగదేక వీరుని కథలో బాదరాయణ ప్రగడగా సిఎస్ఆర్ ప్రదర్శించిన అభినయం అనితర సాధ్యం. విలక్షణంగా ఉండే ఆయన వాచికాన్ని తరువాతి రోజుల్లో ఎందరో హాస్యనటులు అనుకరించి ఆకట్టుకున్నారు. మిమిక్రీ కళాకారులు సిఎస్ఆర్ గొంతును అనుకరించి ప్రేక్షకుల మెప్పు పొందేవారు. హీరోగా మెప్పించి ఆ తరువాత హాస్యంతో అలరించడం అంత తేలికైన విషయం కాదు. అటువంటి ఫీట్ చేసి ప్రేక్షకుల్ని రంజింపజేసిన తొలి నటుడు సిఎస్ఆర్. సినీ జీవిత విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. సిఎస్ఆర్ 1907 జూలై 11న నరసరావుపేటలో పుట్టారు. ఆయన తండ్రి లక్ష్మీ నరసింహమూర్తి రెవెన్యూ శాఖలో గుమాస్తాగా పనిచేసేవారు. ఆయనకు నాటకాలంటే ఆసక్తి. అందుకే సిఎస్ఆర్కు చిన్నతనం నుంచే పాటలు పాడడం అలవాటయ్యింది. సన్నని గొంతుతో వేమన పద్యాలు పాడేవారు. సిఎస్ఆర్లోని ప్రజ్ఞ గమనించి వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్ ఆయనకు ఇంగ్లీష్ నేర్పించి షేక్స్పియర్ రాసిన మర్చెంట్ ఆఫ్ వెనిస్లో షైలాక్ పాత్ర వేయించారు. తన 11వ ఏట అలా తొలిసారిగా రంగస్థలం మీద అడుగుపెట్టి అందరి మన్ననలు పొందారు సిఎస్ఆర్. లక్ష్మీ నరసింహమూర్తికి 1919లో ఒంగోలు ట్రాన్స్ఫర్ కావడంతో వారి కుటుంబం అక్కడికి వెళ్ళింది. ఆ సమయంలో ఒంగోలు నాటక రంగానికి కళాపీఠంగా ఉండేది. హిందూ నాటక సమాజం, కృష్ణ విలాస సభ, శృంగార విలాస సభ అనే 3 నాటక సమాజాలు ప్రముఖంగా ఉండేవి. పేరొందిన నటులు అందులో పనిచేస్తుండేవారు. దాంతో ఒంగోలులోకి అడుగుపెట్టిన సిఎస్ఆర్కు తను నటుడిగా పేరు సంపాదించుకోగలనన్న నమ్మకం కలిగింది. తన మిత్రులతో కలిసి బొబ్బిలి యుద్ధ నాటకం వేశారు. అందులో మంచెన బుచ్చెన్న వేషం ఆయనది. ఈ నాటకంతో ఆనాటి రంగస్థల ప్రముఖుడు స్థానం నరసింహారావు దృష్టిలో పడ్డారు సిఎస్ఆర్. 15 ఏళ్ల వయసులోనే నారద, శ్రీకృష్ణ పాత్రలు పోషించే అవకాశం సిఎస్ఆర్కు వచ్చింది. ఒక పక్క చదువుకుంటూనే నాటకాల్లో నటించేవారు సిఎస్ఆర్. స్కూల్ ఫైనల్ కాగానే బిఏ చదవాలని కోరిక కలిగింది. అయితే తండ్రికి అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో చదువుకు స్వస్తి పలికారు. విజయవాడ వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే సిఎస్ఆర్ పాట గురించి, నటన గురించి తెలిసిన ముద్దు కృష్ణమనాయుడు అనే వ్యక్తి నాటకాలాడి సంపాదించు అనే సలహా ఇచ్చారు. అలా 1927లో రామదాసు నాటకంలో టైటిల్ రోల్ పోషించారు సిఎస్ఆర్. నాటకాల్లో హీరోగా స్థానం నరసింహారావు, హీరోయిన్గా ప్రదర్శనలు ఇచ్చేవారు. సిఎస్ఆర్ వేసిన తుకారాం నాటకం కూడా ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చింది. తెలుగులో టాకీ చిత్రాలు మొదలై అప్పటికి 5 ఏళ్ళయింది. 1936 నాటికి తెలుగు నాటక రంగంలో పేరొందిన వాళ్ళంతా సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. సిఎస్ఆర్కు సినిమా రంగం నుంచి ఆహ్వానం వచ్చింది. ఆయన నటించిన తొలి చిత్రం రామదాసు. అయితే బొమ్మ సరిగ్గా కనిపించక, మాట వినిపించకపోవడంతో ఆ సినిమా ప్రధాన కేంద్రాల్లో విడుదల కాలేదు. 1936లో వచ్చిన ద్రౌపది వస్త్రాపహరణం చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర పోషించారు సిఎస్ఆర్. అయితే ఆయనకు సినిమా జీవితం సంతృప్తి కలిగించలేదు. నాటకాలే బెటర్ అనుకున్నారు. అందుకు రామదాసు, తుకారాం నాటకాలను ప్రదర్శించేవారు. కోయంబత్తూరులోని సెంట్రల్ స్టూడియో వారు
తుకారాం సినిమా తీస్తూ టైటిల్ రోల్కు సిఎస్ఆర్ను ఎన్నుకున్నారు. సిఎస్ఆర్కు మంచి పేరు తెచ్చిన మరో చిత్రం బాలాజీ. పి. పుల్లయ్య దర్శకత్వంలో తయారైన ఈ సినిమా 1939లో విడుదలయ్యింది. 1941లో వచ్చిన చూడామణి, తల్లి ప్రేమ చిత్రాలు కూడా విజయం సాధించాయి. ఈ రెండు సాంఘిక చిత్రాలు కావడంతో పౌరాణిక పాత్రలే కాదు, సాంఘిక పాత్రలను కూడా బాగా చేయగలడనే పేరు తెచ్చుకున్నారు సిఎస్ఆర్. తర్వాత సుమతి, పాదుకా పట్టాభిషేకం చిత్రాల్లో హీరోగా నటించారు. ప్రతి సినిమాలోనూ సిఎస్ఆర్ పద్యం ఉండాలని తెలుగు ప్రేక్షకులు కోరుకునేవారు. అలాగే భీష్మ చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన సిఎస్ఆర్ తన పద్యాలతో ప్రేక్షకుల్ని అలరించారు. శోభనా చలావారి ఈ భీష్మ చిత్రంలో సిఎస్ఆర్ పాడిన తేరి నిద్రించు అన్న పద్యంతో థియేటర్లు దద్దరిల్లిపోయేవి. పల్లెటూర్లలో ఆ రీళ్లు మళ్ళీ మళ్ళీ వేయించుకొని చూసేవారు. ఎన్టీఆర్ నటించిన భీష్మ చిత్రంలో కూడా సిఎస్ఆర్ నటించారు. కర్ణుడి సారథి శల్యుని పాత్ర పోషించారు సిఎస్ఆర్. నిజం చెప్పాలంటే సిఎస్ఆర్ నట విశ్వరూపం రంగస్థలం మీదే అయిపోయింది. వయసు మళ్ళిన తర్వాత సినీ రంగ ప్రవేశం చేయడంతో హీరో వేషాలు ఆయనకు ఎక్కువగా దక్కలేదు. ఆయన వచ్చిన కొంతకాలానికి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఎంటర్ అవ్వడంతో పోటీ పెరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాల్సి వచ్చింది. 1961లో వచ్చిన శ్రీకృష్ణ కుచేల చిత్రంలో శ్రీకృష్ణుడుగా రఘురామయ్య, కుచేలుడుగా సిఎస్ఆర్ నటించారు. ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలోనే ఓ మలయాళ చిత్రంలో కుచేలుడుగా నటించే అవకాశం సిఎస్ఆర్కు వచ్చింది. తనకు మలయాళం రాకపోయినా డైలాగులను తెలుగులో రాసుకొని ఉచ్చారణ దోషాలు లేకుండా డైలాగులు చెప్పి ప్రశంసలు అందుకున్నారు సిఎస్ఆర్. ఈ చిత్రంలో కాంతారావు కృష్ణుడి పాత్ర పోషించారు. ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా కేరళ ప్రభుత్వ అవార్డు అందుకున్నారు సిఎస్ఆర్. తెలుగుదేశంలో పుట్టి తెలుగు చిత్రాల్లో నటిస్తున్న నన్ను ఈ చిత్రం ఉత్తమ మలయాళ నటుడిగా నిలబెట్టింది. నా జీవితం ధన్యమైంది అంటూ ఆ అవార్డు అందుకున్న తర్వాత సిఎస్ఆర్ ఆర్ద్రతతో అన్న మాటలు ఇవి. ఆయన మరణానంతరం ఆ మలయాళ చిత్రాన్ని శ్రీకృష్ణ మహిమ పేరుతో తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. మాయాలోకం, దేవదాసు, చక్రపాణి, పాతాళ భైరవి, లైలా మజ్ను, రోజులు మారాయి, అప్పు చేసి పప్పుకూడు, మాయాబజార్, జగదేక వీరుని కథ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. నాటకాల్లో, సినిమాల్లో శకుని పాత్రను చాలామంది పోషించిన ఆ పాత్ర పేరు చెప్పగానే మొట్టమొదట గుర్తుకు వచ్చేది సిఎస్ఆర్. దాదాపు 175 చిత్రాల్లో ఆయన నటించారు. సినిమాల్లో ఆయన పోషించని పాత్ర లేదు. హాస్య పాత్రలు, విలన్ వేషాలు, వృద్ధ పాత్రలు, శూరుడి వేషాలు, రకరకాల పాత్రలు పోషించారు. జానపద బ్రహ్మ విఠలాచార్య తెలుగులో తొలిసారిగా కన్యాదానం చిత్రం తీస్తూ సిఎస్ఆర్ దగ్గరకు వెళ్ళారు. సార్, ఇందులో మీది ముఖ్యమైన వేషం, 3 రోజులు పనిచేస్తే చాలు, 5,000 ఇచ్చుకుంటాను అని అడిగారు. ఆ 3 రోజుల్లో వేషం ఎక్కడ పూర్తవుతుంది? ముందు అలాగే అంటారు, ఆ తర్వాత అలా అలా దేకించి 10 రోజులు చేస్తారు. ఇన్ని రోజుల వర్క్ అని ఎందుకు సార్, రోజుకి ఓ 1,000 రూపాయలు అనుకుందాం, సరేనా అన్నారు సిఎస్ఆర్. సరే సార్ అన్నారు విఠలాచార్య. ఆయన చెప్పినట్లుగానే 3 రోజుల్లోనే సిఎస్ఆర్ పాత్ర పూర్తయింది. షూటింగ్ చివరి రోజున సిఎస్ఆర్తో, అయ్యా, మీరు అడిగిన ప్రకారం మీకు 3,000 ఇవ్వాలి, కానీ నేను ఈ పాత్రకు అనుకున్న మొత్తం 5,000, అదే మీకు ఇస్తున్నాను అని ఆ డబ్బు చేతిలో పెట్టి నమస్కరించారు విఠలాచార్య. చివరి రోజుల్లో గుమ్మడి వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు రావడంతో సిఎస్ఆర్కు వేషాలు తగ్గాయి. వేషాలు ఉన్నా లేకపోయినా ప్రతిరోజు 10 రూపాయలు జేబులో వేసుకొని పాండీ బజారు వెళ్ళేవారు. తురాయి చెట్టు కింద నిల్చుని బీదా బిక్కీలకు ఆ డబ్బు దానం చేసేసేవారు. అందుకే ఆయన రాగానే వాళ్ళంతా ఆయన చుట్టుముట్టేవారు. నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న సిఎస్ఆర్ దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టి 2 చిత్రాలు రూపొందించారు. వీటిల్లో తొలి చిత్రం శివగంగ. ఇందులో ఆయన నారదుడి పాత్ర పోషించారు. ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అలాగే మరో చిత్రం రిక్షావాలా.
1951లో సిఎస్ఆర్ దర్శకత్వంలో ప్రారంభమైంది. ఈ సినిమా కూడా ఆగిపోయింది. 1963 అక్టోబర్ 8న సిఎస్ఆర్ నటరాజులో ఐక్యమయ్యారు. ఆ మహానటుడి పార్థివ దేహాన్ని పాండి బజార్లోని తురాయి చెట్టు కింద ఓ పావుగంట సేపు ఉంచారు. ఆయనకి నివాళి ప్రకటిస్తూ చుట్టుప్రక్కల హోటల్స్ మూసివేశారు. సిఎస్ఆర్ అంతిమయాత్రలో నిర్మాత డిఎల్ నారాయణ, దర్శకుడు కెఎస్ ప్రకాశరావు, జి వరలక్ష్మి, ధూళిపాళ, ఆరుద్ర, ఇంటూరి తదితరులు పాల్గొన్నారు. సిఎస్ఆర్ అల్లుడు దుర్గా నాగేశ్వరరావు దర్శకుడిగా మారి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.